హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైరా పరవశం పార్ట్ 34. అసలు నువ్వు జరిగినది ఏంటో ఆ డాక్టర్కి చెప్పావా? ఆ డాక్టర్ నాకు పెద్ద నీతులు చెప్తున్నానని అనుకుంటున్నాడు. పైగా నువ్వు చాలా మంచివాడివి అని ఒక సర్టిఫికెట్ కూడా ఇస్తున్నాడు. మీకందరికీ పొరపాట్లు తప్పులు చేయటం అలవాటైపోయింది కదూ. మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి కూడా ఇలా అయితే ఆ బాధ ఏంటో నీకు తెలిసి ఉండేది. తన కోపాన్ని ఎలా చూపించాలో తెలియక పౌరుషంగా బ్యాలెన్స్ కోల్పోయి మాట్లాడుతోంది. షటప్ యశస్వి, ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నీకు? కోపంగా అడిగాడు శౌర్య. ఎందుకంత కోపం వస్తుందో శౌర్య నీకు? మాట వరుసకు మీ వాళ్ళని కలుపుకుంటేనే అంత కోపం వచ్చింది కదా. మరి నాకు జరిగిన దానికి అంటే నా వైపు అడిగేవాళ్ళు ఎవ్వరూ లేరనే కదా ఈరోజు ఏదో ఒకటి తేల్చుకోవాలన్నట్టు చూస్తోంది యశస్వి. తప్పు జరిగిందని ఒప్పుకుంటున్నాను. నేను చేసింది 100% తప్పే. అది దిద్దుకోవాలని వెనక్కి తిరిగి వచ్చాను. నువ్వేమంటున్నా పడుతున్నాను. ఇంకా ఏం చేయమంటావు? నువ్వే కావాలని అనుకుంటున్నాను. నేను చేసిన తప్పుని సరిదిద్దుకోవాలని కోరుకుంటున్నాను. ఇంతకంటే నేను ఇంకేం చేయాలో నువ్వు చెప్పు, చేస్తాను. యశస్విని కన్విన్స్ చేయాలన్నట్టు తెచ్చిపెట్టుకున్న శాంతంతో అడిగాడు శౌర్య. అంటే తప్పులు చేసేయటం తప్పైపోయింది అని ఒప్పుకుంటే సరిపోతుందా అని యశస్వి అంటుంటే, సరిపోదా? పోనీ ఏం చేయాలో చెప్పు, అదే చేస్తాను అన్నాడు. నిజంగా నేను చెప్పింది చేస్తానంటే నేనంటూ ఇక్కడ ఉన్నానని మర్చిపో. నా కంటికి ఎప్పుడూ కనిపించకు. నా కోసం నువ్వు ₹1 కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. నీ అంత ఖరీదైన వైద్యం చేయించలేకపోయినా నా కొడుక్కి ఆ మాత్రం చూసుకోగలను. నేను కష్టపడుతున్నాను, నేను సంపాదించుకుంటున్నాను. ఎవరి దయాదాక్షిణ్యాలు నాకు అవసరం లేదు. చెప్పాలంటే నేను జరిగిందంతా మర్చిపోవడానికే ప్రయత్నిస్తున్నాను. ఇప్పుడు ప్రశాంతంగానే ఉన్నానేమో. నువ్వు వచ్చాక నా లైఫ్లో మళ్ళీ కలవరం మొదలైంది. ఊరకే కోపం వస్తోంది నిన్ను చూస్తుంటే అని ఆయాసంతో మాట్లాడలేక, వద్దు, ఇంతకంటే నీతో ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు అని 2 చేతులు ఎత్తి దండం పెట్టి కోపంగా అనాల్సిన మాటలు 4 అనేసి బయటికి వచ్చేసింది యశస్వి. వెళ్ళిపోతున్న యశస్విని చూసి 2 చేతులతో తల పట్టుకొని కూర్చుండిపోయాడు శౌర్య. నిన్న పాజిటివ్గా రెస్పాండ్ అయిందని అనుకున్నాను, కానీ మళ్ళీ ఈరోజు ఎప్పటిలాగే బ్యాక్ టు పెవిలియన్ అన్నట్టు ఫైర్ బ్రాండ్లా ఎగిసిపడుతోంది. ఏం చేస్తే నన్ను యాక్సెప్ట్ చేస్తావు యశస్వి? ఎలా నిన్ను కన్విన్స్ చేయాలి అని అనుకున్నాడు. ఇక ఆఫీసులో ఉండాలనిపించక బయటకు వచ్చేసి బాబుని చూడాలనిపించి డే కేర్ వైపు కారుని పోనిచ్చాడు. శౌర్యని చూస్తున్న, శౌర్య పనులను గమనిస్తున్న యశస్వికి కోపంతో ఒళ్ళంతా భగభగా మండిపోతోంది. వెళ్ళి ఏ ముళ్ళ చెట్టునో గట్టిగా కౌగిలించుకొని తనని తాను బాధ పెట్టుకోవాలని ఉంది. చిరాకుగా ఉండటంతో యశస్వి ఆ రోజంతా ఎవ్వరితో మాట్లాడలేదు. యశస్వి అన్న మాటలన్నీ బాబుని చూడటంతోనే గాలికి వెళ్ళిపోయాయి శౌర్యకి. చేతులు చాచిన వెంటనే నవ్వుతూ అమ్మా అమ్మా అంటూ శౌర్య చేతుల్లోకి వచ్చేశాడు బాబు. కన్నా, నీకు ఆ ఒక్క మాటే వచ్చిందా, లేదంటే కావాలని మీ అమ్మ ఆ ఒక్క మాటే నేర్పించిందా? ఒంటి మీద తెలివి ఉండగా డాడీ అనో నాన్న అనో అస్సలు చెప్పదులే. ఇంత నీరసంగా ఉన్నావు, నిన్ను వదిలి ఆఫీస్కి వచ్చేయాల్సిన అవసరం ఏంట్రా మీ అమ్మకి? ఓహో, నేను 2 రోజులు రెస్ట్ తీసుకో అన్నాను కదా, అందుకే నా మాట వినకుండా ఉండాలని వెంటనే నిన్ను వదిలి ఆఫీస్కి పరిగెత్తుకుని వచ్చేసినట్టుంది. నేను రివర్స్లో మాట్లాడాల్సిందిరా. కొంపతీసి నన్ను చూడకుండా ఉండలేక వచ్చేసిందంటావా ఆఫీస్కి? వాడేదో పెద్ద మనిషిలా శౌర్య అన్నీ వాడికి చెప్పుకుంటుంటే వాడికి ఏమర్థమైందో కానీ మొహంలో మొహం పెట్టి నవ్వుతూ చూశాడు. వాడి ముందర పళ్ళు 2 ర్యాబిట్లా అనిపిస్తుంటే శౌర్య కూడా పెద్దగా నవ్వేశాడు. నువ్వు బాగా నవ్వుతావురా. మీ అమ్మతో ఏదన్నా నా మీద ఎగిరెగిరి పడుతుంది, నువ్వు మాత్రం ఏమన్నా నవ్వుతావు. ఇద్దరు ఇద్దరే. ఒకరు ఫైర్ బ్రాండ్ అయితే ఒకరు చల్లని వెన్నెలపోత అని వాడిని గుండెలకి హత్తుకున్నాడు ప్రేమగా. మెడిసిన్స్ కరెక్ట్గా వేశారా లేదా అని ఆయాన్ని అడిగి వాడిని ఎత్తుకొని చాలాసేపు ఆడించి సాయంకాలం 4 గంటలప్పుడు యశస్వి వచ్చేస్తుందేమో అని తిరిగి ఆఫీస్కి చేరుకున్నాడు శౌర్య. ఈరోజు స్టాఫ్ మొత్తాన్ని పిలిచే పార్టీ ఉందని అనౌన్స్ చేద్దామని అనుకున్నాను. యశస్వి అన్న మాటలతో బుర్ర వేడెక్కిపోయి బయటకు వెళ్ళిపోయాను. రేపైనా స్టాఫ్కి పార్టీ గురించి చెప్పాలి అనుకున్నాడు శౌర్య. మర్నాడు ఆఫీస్కి తొందరగా వచ్చిన శౌర్య స్టాఫ్ అందరినీ మీటింగ్ హాల్కి రమ్మనమని అశోక్కి కాల్ చేసి చెప్పాడు. బాస్ వచ్చిన మొదటి రోజుల్లోనే మీటింగ్స్ పెట్టను, చిరాకు అన్నాడు కదా. ఈ మీటింగ్ ఏంటో అనుకున్నారు అందరూ, కానీ బాస్ నిర్ణయమే నిర్ణయం అనుకొని అనుకున్నట్టుగానే అందరూ అరగంటలో మీటింగ్ హాల్లో జాయిన్ అయిపోయారు. శౌర్య ఎందుకు పిలిచాడా అని టెన్షన్గా ఎదురు చూస్తున్నారంతా. శౌర్య వస్తూనే ప్లెజెంట్గా హాయ్ స్టాఫ్ అండ్ కొలీగ్స్, ఇలా ఎందుకంటున్నానంటే మీతో పాటు కలిసి నేను కూడా పనిచేస్తున్నాను కదా అని అందరినీ చూశాడు. యశస్వి తలదించుకొని శౌర్య చెప్పేదాని మీద ఆసక్తి లేనట్టు నిల్చుని ఉంది.
మీరంతా టెన్షన్గా నేనేం చెప్తానా అని అనుకుంటున్నారు కదూ. అసలు విషయం ఏంటంటే సౌభాగ్య జ్యువెలర్స్ వాళ్ళు పార్టీ చాలా బాగా ఇచ్చారు. నేను కూడా చాలా హ్యాపీ అయ్యాను. ఇది నా మొదటి విజయంగా భావించి మీకు అందరికీ గ్రాండ్గా పార్టీ ఇవ్వాలనుకుంటున్నాను. రేపు ఈవినింగ్ హాలిడే ఇన్లో గ్రాండ్ పార్టీ మీకు అందరికీ ఇస్తున్నాను. అక్కడ మీకు ఒక సర్ప్రైజ్ న్యూస్ కూడా చెప్పబోతున్నాను అని శౌర్య చెప్పడంతోనే స్టాఫ్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇది కూడా టీం లీడర్స్తో చెప్పిస్తే బాగుండదు కదా, అందుకే మీటింగ్కి కాల్ ఫర్ చేశాను. రేపు ఈవినింగ్ షార్ప్ 7 కల్లా అందరూ అక్కడ ఉండాలి. ఇంకో విషయం, రేపు ఈవినింగ్ కావాలంటే తొందరగా వర్క్ కంప్లీట్ చేసి 4 అయ్యేసరికల్లా వెళ్ళిపోవచ్చు మీరంతా అని అనడంతోనే స్టాఫ్ అందరూ ఏంటి వరాల జల్లు అన్నట్టు తెగ మురిసిపోయారు. ఓకే గైస్, సీ యూ. మీటింగ్స్ పెట్టకుండా రేపటి వర్క్ ప్రెజర్ని ఈ రోజు నుంచే తగ్గించుకోండి అని శౌర్య వెళ్ళిపోయాడు. స్టాఫ్ ఖుషీగా ఎవరి ప్లేసులకు వాళ్ళు వెళ్ళారు. స్టాఫ్కి మరుసటి రోజు పార్టీ కావడంతో అన్ని ఏర్పాట్లు చూడమని తన బాడీగార్డ్ సలీంకి ముందే చెప్పేశాడు శౌర్య. నిన్నటి ఇష్యూ తర్వాత యశస్వి ఒక్కసారి కూడా తన వైపు చూడటం కానీ మాట్లాడటం కానీ చేయడం లేదు. కావాలని ఆఫీస్ రూమ్లోకి పిలవటానికి కూడా ఏ పని లేదు. పొరపాటున అలా పిలిచానంటే కొట్టినా కొడుతుందేమో. శౌర్య కూడా యశస్విని ఎలా కూల్ చేయాలా అని ఆలోచనలో ఉండగానే గుర్తుకు వచ్చింది, సౌభాగ్య వాళ్ళు యశస్వికి ఇచ్చిన గిఫ్టు, సారీ, ఆర్నమెంట్స్ నా దగ్గరే ఉండిపోయాయి కదా అని అటెండర్ని పిలిచి యశస్విని పిలవమన్నాడు. కాసేపటి తర్వాత మౌనంగా లోపలికి వచ్చి నించుంది యశస్వి. ఎందుకు పిలిచారని కూడా అడగలేదు శౌర్య ఊహించినట్టే. ఒక పేపర్ బ్యాగ్ని యశస్వి ముందు పెట్టాడు. ఏంటి, రేపు పార్టీకి నాకు ఇస్తున్న లంచమా? అవసరం లేదు, నేను అసలు పార్టీకే రాను అని కోపగించుకుంటున్న యశస్విని చూసి ఆపమన్నట్టు చేయి అడ్డం పెట్టాడు. నువ్వు రానని వేరేగా చెప్పాలా? రావని నాకు తెలుసు. మరి ఇదెందుకు అన్నట్టు చూసింది. ఇది మొన్న సౌభాగ్య వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్, నీదే అన్నాడు. నాకు అవసరం లేదు, అది మీదే అంది కొట్టినట్టు. అవునా? అరే, నేను చీరలు కట్టుకునే అలవాటు లేదు కదా, ఎలా అన్నాడు. విసిరిగా ఆ ప్యాకెట్ అందుకొని బయటికి వచ్చేసింది యశస్వి. నవ్వుకున్నాడు శౌర్య. ప్యాకెట్ చూసి ఏంటే ఇది అని అడిగింది మీనా. హాస్టల్కి వెళ్ళాక చూద్దుగానిలే అంది యశస్వి. హాస్టల్కి వస్తూనే ప్యాకెట్ ఓపెన్ చేసి చూసిన మీనా ఆశ్చర్యంగా, వావ్ యష్, ఎంత బాగుందో, మార్వలెస్, సూపర్, రేపు నువ్వు దీంతో పార్టీకి వచ్చాయి అంది. చూద్దాంలేవే అంది యశస్వి. మరునాడు స్టాఫ్ని తొందరగా 4 గంటలకే పర్మిషన్ ఇచ్చి పంపేశాడు. యశస్వి, మీనా ఇద్దరు బాబుని తీసుకుని హాస్టల్కి చేరుకున్నారు. శౌర్య సార్ పార్టీ ఇవ్వటమే ఒక సర్ప్రైజ్ అయితే ఇంకా సర్ప్రైజ్ అంటున్నాడు ఏంటి, ఏం చెప్తాడే అంది మీనా. ఆరామంగా బ్యాగ్ పడేసి ఫ్రెష్ అయి వచ్చి బాబుతో ఆడుకుంటున్న యశస్విని చూసి, అదేంటే ఇంకా అలాగే పడుకున్నావు, పార్టీకి లేట్ అవుతుంది, రెడీ అవ్వచ్చు కదా అంది మీనా. బాబుని ఎవరికి ఇచ్చి రావాలని నాకు అనిపించడం లేదు, అయినా నాకు పార్టీకి వచ్చే ఉద్దేశం లేదు మీనా, ప్లీజ్ నువ్వు వెళ్ళిరా అంది యశస్వి. బాబు కోసం ఉండిపోవడం ఎందుకు, ఆయాని పిలుద్దాం, లేదంటే వాడికి పాలు పట్టేసి కాసేపు పక్క రూమ్లోకి ఇచ్చామంటే చూసుకునేవాళ్ళు ఉన్నారు కదా అంది. పార్టీకి రావాలంటే అలాగే చేసేదాన్ని, నాకు అసలు రావాలనే లేదు, ప్లీజ్ నన్ను బలవంత పెట్టొద్దు, నువ్వు వెళ్ళిరా అంది యశస్వి. మీనా ఎంతగా బ్రతిమలాడినా యశస్వి రావటానికి ఒప్పుకోలేదు. ఇక చేసేదేం లేక అశోక్కి కాల్ చేసి నన్ను పికప్ చేసుకోవా అని అడిగింది. ఆహా, ఏమి నా భాగ్యం, ఈరోజు నా పంట పండింది, 10 నిమిషాల్లో నీ ముందు ఉంటాను అన్నాడు. ఆగాగు, హాస్టల్ దగ్గరికి రాకు, చూసిందంటే మా వార్డెన్ తాట తీసేస్తుంది, రోజు ఇలాగే తిరుగుతున్నానని అనుకుంటుంది, నేను వీధి చివరి బస్టాప్ దగ్గరికి వస్తాను, నువ్వు అక్కడికి రా అని చెప్పింది మీనా. అలాగే అన్నాడు చిన్నగా విజిల్ వేసి. మీనా అందంగా ముద్దబంతి పువ్వులా తయారయ్యి తొందరగా వచ్చేస్తానే, బాయ్ అని యశస్వికి చెప్పేసి బాబుని ఒకసారి ముద్దులాడేసి ఆంటీ బాగుందిరా నాన్న అని వాడి చుట్టూ అటూ ఇటూ తిరిగి షో చేస్తున్న మీనాని, చాలే ఆపవే, అక్కడ అశోక్ వెయిట్ చేస్తుంటాడు, నువ్వు వెళ్ళడం లేట్ అయితే బ్యాక్ సీట్ ఫిల్ అయిపోతుందేమో చూసుకో అంది యశస్వి. హహహా, అలాగే కానీ ఫిల్ అయితే వాడు ఈరోజు బతికిపోతాడు, రేపే ఉండడు అంది మీనా కూడా నవ్వుతూ. అంటే అంది అనుమానంగా యశస్వి. ఏముంది, 2 చేతులు ఎత్తి పైకి చూపించి పోతాడు అంది సీరియస్గా. ఛీ, తప్పే, చాలా మంచోడు వాడు, వెళ్ళు వెళ్ళు అని మీనాని బయటికి తోసి డోర్ క్లోజ్ చేసింది యశస్వి. ఫాస్ట్గా బస్టాప్ దగ్గరికి చేరుకునేసరికే అప్పటికే అశోక్ వచ్చడంతో హాయ్ అంది. కళ్ళార్పక చూస్తున్న అశోకుని చూసి మొదటిసారి సిగ్గుపడింది మీనా. వావ్ మీనా, ఈరోజు ఏ సునామీ వస్తుందో అని భయంగా ఉంది, నా బైక్ మీద కూర్చోవడమే వింత, నువ్వు అది కాకుండా నన్ను చూసి సిగ్గుపడుతున్నావు, ఎంత ముద్దుగా ఉన్నావో తెలుసా అన్నాడు. చాలులే పద, లేట్ అయిపోతుంది అని బైక్ మీద కూర్చుంది. అదేంటి నీ ఫ్రెండ్ ఏది, ఎప్పుడూ జంట కవుల్లా కలిసే తిరుగుతారుగా అని అడిగాడు అశోక్.
నీకు రీజన్ కావాలా, నేను నీతో రావడం కావాలా అంది దిగిపోయి చేతులు కట్టుకొని అశోక్ ఎదురుగా నిలబడి. అమ్మా తల్లి, నువ్వు రావడమే నాకు మహాభాగ్యం. పద, ఇప్పటికే లేట్ అయింది అన్నాడు అశోక్. ఈరోజు నీ పంట పండింది అన్నావు కదా, అది రాకపోవడం వల్లే ఏదో కొంచెం దానికి హెడేక్గా ఉంది, అందుకే రాలేదు. నన్ను తీసుకుని వెళ్ళడమే కాదు, తిరిగి తీసుకొచ్చే బాధ్యత కూడా నీదే, ముందే చెప్పేస్తున్నాను అంది మీనా. నేనే తీసుకొచ్చి నిన్ను హాస్టల్ దగ్గర దింపుతాను, నీకు ఆ భయమే వద్దులే. అసలే రాక రాక వచ్చింది అవకాశం, వదులుకుంటానా అంటూ, ఇలా బైక్ మీద నీతో కలిసి వెళ్ళాలని ఎన్నిసార్లు అనుకున్నానో తెలుసా. నువ్వు రాక్షసివి, ఒక్కసారి కూడా నా సరదా తీర్చవు అంటూ కులాసాగా ఇద్దరూ మాట్లాడుకుంటూ హాలిడే ఇన్కి చేరుకున్నారు. ఏమోలో అనుమానంగానే ఉంది శౌర్యకి యశస్వి రాదేమో అని. అశోక్తో కలిసి వస్తున్న మీనాని చూసి అర్థమైపోయింది యశస్వి పార్టీకి రావడం లేదని. పార్టీలో యశస్వి లేకపోవడంతో బోర్గా అనిపించింది. హ్యాపీగా తన భార్య కొడుకుతో కలిసి ఇలాంటి పార్టీకి ఎప్పుడు వస్తానో కదా అనుకున్నాడు. సౌభాగ్య జ్యువెలర్స్ వాళ్ళు ఇచ్చిన పార్టీకి యశస్వితో వెళితే ఎంత హాయిగా కులాసాగా అనిపించిందో. ఇప్పుడు చూస్తే యశస్వి లేని పార్టీ బోరింగ్గా ఉంది. మీనా దగ్గరికి వెళ్ళి యశస్వి రావటం లేదు కదూ అని అడిగాడు ఇంకా డౌట్గానే. బాబుని రాత్రిపూట ఎవరికైనా ఉంచడానికి, ఎక్కడైనా ఉంచడానికి అది ఇష్టపడదు సార్, అందుకే నన్ను పంపించేసి అది మాత్రం ఉండిపోయింది అంది మీనా. చేసేదేం లేక అందరూ పార్టీకి వచ్చారా అని సలీంని అడిగాడు. వచ్చేసినట్టే సార్ అన్నాడు. ఒక్క యశస్వి మేడం మాత్రమే రాలేదు అన్నాడు. చాలా రోజుల తర్వాత దొరికిన హ్యాపీ టైం కావడంతో బాస్ ఉన్నా భయపడకుండా హ్యాపీగా ఎవరికి కావలసిన వాళ్లతో వాళ్ళు మాట్లాడుతూ ఎంజాయ్ చేస్తున్నారు స్టాఫ్ అంతా. చిన్నగా ఎత్తుగా ఉన్న డయాస్ మీదకి వెళ్ళాడు శౌర్య. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే అప్డేట్స్ అన్నీ మీకు ముందరగానే వస్తాయి.